నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకు స్వాగతం. బీట్రూట్లో వైటమిన్ B9 ఉంటుంది. B9 వలన జీవకణాలు ఉత్సాహంగా పనిచేస్తాయి. కాబట్టి స్పోర్ట్స్ మెన్కి, పిల్లలకి బాగా ఉపయోగం. బీట్రూట్ ఎక్కువగా తినటం వలన రక్తం కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే బీట్రూట్లో ఫోలేట్ దండిగా ఉంది. బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి రండి పచ్చడి చేసుకుందాం. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. హలో, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పుష్ చేయండి ఇప్పుడే, అండ్ లైక్ బటన్ చేయండి, అండ్ షేర్ బటన్ చేయండి, అండ్ నైస్ స్ట్రైట్ కామెంట్ పెట్టండి. ముక్కలు ఈ విధంగా కోసుకోవాలి, పల్చగా, తొందరగా వేగుతాయి. ముందు అల్లం ముక్కలు వేసి వేయించుకుందాం. బీట్రూట్ పచ్చడిలో అల్లం వేయించుకుని వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా దీనిలో వేసి వేయించుకుందాం. ఇంకొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకుని వేయించుకుందాం. బీట్రూట్ ముక్కలు చక్కగా మగ్గినాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడి నూరుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. పచ్చడి నూరుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర అన్నీ వేసి నూరుకుందాం. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. బీట్రూట్ ముక్కలు వేసుకుని నూరుకుందాం. బీట్రూట్ పచ్చడి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా నూరుకోవాలి. తాలింపుకి నూనె వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు,
జీలకర్ర, కొంచెం మెంతిపిండి, ఎండుమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు. కుమలాడే బీట్రూట్ పచ్చడి తయారైంది. వైటమిన్ B9 అనేది మన శరీరానికి చాలా అవసరం. వైటమిన్ B9 లోపిస్తే అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి. ఈ వైటమిన్ B9 కూరగాయల్లో ఫోలేట్గా లభిస్తుంది. B9 మీద మన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాబ్రకడ సుబ్బారావు గారు పరిశోధించి ఫోలిక్ యాసిడ్ అనే మందును తయారు చేశారు అమెరికాలో. ఆగస్టు 8 వారి 74వ జయంతి జరిగింది. ఈ మహాశాస్త్రవేత్తకి నమస్కారాలు. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. ఈ బీట్రూట్ పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వంటల వీడియోలు చేస్తాను. ధన్యవాదాలు. నీమ్స్ కుకరీకి స్వాగతం. హలో, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పుష్ చేయండి ఇప్పుడే, అండ్ లైక్ బటన్ చేయండి, అండ్ షేర్ బటన్ చేయండి, అండ్ a nice straight comment పెట్టండి.